నమస్తే, వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ స్పైసెస్ తెలుగు రుచి. మరి టేస్టీ మసాలా వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి అవేంటో చూసేద్దామా? మరి మసాలా వంటల్లో వాళ్ళు తడాకా చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరు పరిచయం చేసుకుందాం. మీ పేరండి? శాంతి. శాంతి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. ఎస్ఆర్ నగర్ మాకు దగ్గరలోనే. మీరు? నేను అనురాధ అండి. ఓకే, సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి వచ్చాను. ప్యారడైజ్ అయితే మీకు ప్యారడైజ్ బిర్యానీ దగ్గరే? దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ మాకు. ఓకే, కావాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్తారా, మీరు చేసుకుని తింటారా? మేము చేసుకుంటాం. ఓకే, మీరేమన్నా రిలేటివ్సా? లేదండి, రిలేటివ్స్ కాదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను. మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. ఓకే, బాగుందండి. మీ నగలు, మీ సారీ బాగా రెడీ అయ్యారు. మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి? పాలక్ చికెన్ అండి. పాలక్ చికెన్. ఓకే, మీరు? ప్రాన్స్ రోల్. ప్రాన్స్ రోల్. అవి ప్రాన్ ఆల్రెడీ రోల్ అయ్యే కదా ఉంటాయి. రోల్ నేను ఇంకో రోల్ చేసి చూపిస్తాను మీకు టేస్ట్. ప్రాన్ ఆల్రెడీ ఇలా రోల్ అయ్యే ఉంటుంది, దాన్ని ఇంకా ఇవి రోల్ చేసి చూపిస్తారంట. ఓకే, ముందే ఎవరు చేయబోతున్నారు మరి? ముందుగా నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, మీరేం చేయబోతున్నారు? పాలక్ చికెన్. పాలక్ చికెన్ అనేది మీరు రెగ్యులర్ గా తినడం చూడడం చేసాము, మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తారా? కొద్దిగా స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. మరి పాలక్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాలక్ చికెన్ కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. శాంతి గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టవ్ హైలో ఉంచాలా, సిమ్ లో ఉంచాలా? సిమ్ లో ఉంచండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ జీరా వేసుకుందాం. జీరా, సాజీరా. షాజీరా. ఇది కొంచెం వేగాల? వేగాలి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, 2 పిల్లలు, పాప బాబు. ఓకే, ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబు. చదువుకుంటున్నారా? పాప 4th క్లాస్, ఓకే, బాబు 3rd క్లాస్. ఓకే, పెద్ద గ్యాప్ ఏం లేదు ఇద్దరికి, అంతేనా? ఓన్లీ 1.5 year. 1.5 year. గుడ్ గుడ్. మీ పాప మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందా? కొద్దిగా చిన్నది కదా, ట్రై చేస్తుంది, వస్తుంది. అవునా? నేను చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి. ఓకే, కాకపోతే ఇప్పుడు చదువుకునే ఏజ్ కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్. ఎస్. మీ పాప పేరు? అస్మిత. అస్మిత. హాయ్ అస్మిత, బాగా చదువుకో. అండ్ మీ బాబు కూడా అండి హాయ్. మళ్ళీ వాడు కాపీకించుకొని మళ్ళీ వాళ్ళు ఫైటింగ్ చేస్తారు. మమ్మీకి చూడు హాయ్ చెప్పేసి మమ్మీ. లేదు, ఇద్దరికి హాయ్. బాగా చదువుకోండి. బాగా వేగిపోయినట్టుంది. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఇంత పసుపు పడుతుందండి కొద్దిగా. ఓకే, నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. బోన్లెస్. బోన్లెస్ మొత్తం. ఓకే, బోన్లెస్ ఏదైనా బాగుంటుందా? బోన్లెస్ అయితే బాగుంటుందని చెప్పేసి. ఓకే, మనం పాలక్ వేసుకుంటాం కదా, సో అది మొత్తం చికెన్కే పట్టుకొని బాగుంటుంది ఇలా బోన్లెస్ అయితే. కొద్దిగా ఒక 2 minutes క్యాప్ పెట్టుకుందాము. ఓకే, ఓకే, 2 minutes అయిపోయింది కదా. నెక్స్ట్ స్పైసెస్ అన్ని వేసుకుందాం అండి. ఓకే అండి. కారం. కారం, కొద్దిగా జీరా పౌడర్. ఓకే, నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసేయండి. నెక్స్ట్ లాస్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. ఓ, లాస్ట్ లో సాల్ట్ వేయడం ఏమైనా ప్రాసెసా? కొద్దిగా స్పైసెస్ అన్ని పడుతాయి కదా చికెన్ పిక్స్కి. చికెన్ మీరు యాడ్ చేసే ముందు, వేసే ముందు బేబీ పింక్ కలర్ లో ఉన్నాయి. ఆ తర్వాత 2 minutes అది ఎల్లోగా అయ్యాయి. ఇప్పుడు అది బ్రౌన్ గా మారి ఎన్ని షేప్లు వస్తున్నాయో ఇప్పుడు అవి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓన్లీ అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. ఓకే,
ఓకే, పాలకూర నెక్స్ట్ నెక్స్ట్ పాలక్ పేస్ట్ వేసుకుందాం. వేసేయండి. ఇది నేను వాటర్లో బాయిల్ చేసి పేస్ట్ చేసి పాలకూర ఆకుని ముందు ఉడకబెట్టుకున్నారు నీళ్ళలో. వాటర్లో బాయిల్ చేసి పేస్ట్ చేసాను. ఓకే, మరి అది బాయిల్ చేసేసాక వాటర్ అంతా వాటర్ తీసేసాను, ఓన్లీ పాలకే తీసుకోవాలి. పాలక్ మాత్రం తీసుకున్నారా? ఓకే, అంటే విటమిన్స్ పోవాలా అయితే? ఇంకా మనకి ఇక్కడ టేస్ట్ ఉండాలి కదా, టేస్టీగా ఉంటుంది. మనము వాటర్ తక్కువే వేసుకోవాలి, మరీ అంత బాయిల్ చేసేటంత వాటరే వేసుకునే, వాటర్ తో పాటు పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుందేమో కదా. అని అంటే ఫైన్ పేస్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, అలా కూడా చేసుకోండి వీలైన వాళ్ళు. ఒక 2 minutes క్యాప్ వేసుకుని. ఓకే, ఓకే, దగ్గరికి అయిపోయినట్టుందండి. చూస్తాను, అయిపోయింది. ఓకే, ప్లేటింగ్ చేసుకోండి. ఇంకేమైనా వెయ్యాలా అందులో? లేదండి, ఇంకేనా? ఓకే, సరిపోయింది. ఇంకా బ్లీడింగ్ చేసేసుకున్నాం. తీసుకోండి, బౌల్ తీసుకోండి. నెక్స్ట్ గార్నిషింగ్ చేసుకున్నాం. ఆనియన్స్ ఎలా అలా సెలెక్ట్ చేసుకున్నారా, పెద్దవి చిన్నవి అన్నట్టు? ఇది పాలక్ చికెన్ రెడీ అండి. పాలకూర చికెన్, పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. పాలక్ చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్ వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ చికెన్ రెడీ. ఓకే, నన్ను టేస్ట్ చేయమన్నారు కదా, టేస్ట్ చేయడానికి మా షెఫ్ రావు గారు వస్తున్నారండి. రావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. రావు గారు చెప్పండి. అయితే శాంతి గారు పాలక్ చికెన్ చేశారండి. ఓకే, ఓకే, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. అఫ్ కోర్స్ ఎక్కువగా బయట పాలక్ చికెన్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మీరు రెస్టారెంట్స్ లో రెగ్యులర్ గా చేసే ఐటమ్ కదా, సో మీరు తిని చెప్పాలి. చాలా టేస్ట్గా ఉందండి. అవునా? మీరే చెప్పేస్తే ఎలా? ఓకే, రావు గారు చెప్పండి. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మీకు పాలకూర బాగా వేయించారు, దానివల్ల మీకు కలర్ పోయిందనమాట, బ్లాకిష్ వచ్చింది కలర్. అది అదర్వైజ్ మీ మసాలా, కారం, ఉప్పు అంతా కరెక్ట్గా బాగున్నది. ఉల్లిపాయలతో కూడా బాగా మంచి కాంబినేషన్. రైస్ తోటి, చపాతీ తోటి కూడా తినచ్చు అనమాట. ఇట్స్ గుడ్. గుడ్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు హడావుడు 1 by 1 వేస్తూనే ఉన్నారు. అది నాకు డౌట్ వచ్చింది కూడా, గ్రీన్ కాస్త అన్ని కలర్లు మారిపోతూ ఉన్నాయి. ఇంకోటి, మీరు పాలకూర పచ్చిది వేసారా లేకపోతే బాయిల్ చేసి వేసాను. ఒక టెక్నిక్ ఏంటంటే, మీరు ఏ పచ్చి కూర ఏదైనా, బీన్స్ అయినా సరే, పాలకూర అయినా సరే, మన కుకింగ్ సోడా అన్నా చూసారా, ఒక పించ్ చేయండి. ఓకే, ఆ పించ్ చేస్తే మీకు ఆ కలర్ రీటైన్ అవుతుంది. ఓకే, లేకపోతే ఇంకోటి టెక్నిక్ ఏంటంటే, ఏదైనా గ్రీన్ వెజిటబుల్ మీరు బాయిల్ చేశారంటే వెంటనే ఐస్ లో కూల్ డౌన్ చేయాలి. ఓకే, సో ఆ కలర్ రీటైన్ అవుతుంది. మీకు చాలా యూస్ఫుల్. చూడండి, ఇంతమంది పార్టిసిపెంట్స్ ఎంతమందికి చెప్పలేదు రావు గారు. గుడ్ అండి, గుడ్. సో ఒక వంట మనం టేస్ట్ చేసేసాం. ఒక చిట్కా చేసేది మీరే చెప్పేస్తారా? చెప్పేయండి. మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో మామూలుగానే చర్మం చాలా డ్రైగా ఉంటుంది, దానికి తోడు తరచూ మొహం కడుక్కుంటూ ఉండాలంటే ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ఆ నీళ్లతో ముఖాన్ని కడుక్కుని తర్వాత లవంగం నూనెతో కాస్త మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గిపోతుంది, స్కిన్ స్మూత్ గా ఉంటుంది. అనురాధ గారు, మీరు ఏదో రోల్ అన్నట్టు గుర్తు. ఫ్రాన్స్ రోల్ అండి. ప్రాన్స్ రోల్. ఓకే, వెరైటీగా ఉంది. అవును,
అదే నేను ఇందాక నుంచి యాంగ్జైటీగా ఉన్నాను ఈ వంట చూడాలని, ఎందుకంటే ఆల్రెడీ రోల్ అయి ఉంటుంది, దాన్ని ఇంకా రోల్ చేస్తారంట. సరే చూద్దాం ఇది ఎలాగో. మరి ప్రాన్ రోల్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ప్రాన్ రోల్స్ కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండు రొయ్యలు 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4, మైదా 1 కప్పు, కోడిగుడ్డు 1, నిమ్మరసం 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆన్ చేసేసుకుందామా. ఆన్ చేయండి. ఓకే నేను చేస్తాను, మీరు ఈ లోపు ఇంకొక పని చేయండి. సిమ్ లో పెట్టేసేయండి అది. నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం స్పైసీగా ఉండాలి, ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి కొద్దిగా, ఓకే అప్పుడే టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఎవరు నేర్పారండి మీకు ఈ వంట? ఇంకా నేనే ట్రై చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. కుకింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తాను ఎప్పుడు, ఓ ముగ్గుల పోటీలో ఫస్ట్ వస్తాను. ఓకే ఈసారి మొన్న మహంకాళి టెంపుల్లో ముగ్గుల పోటీలో ఇచ్చారండి. ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ వచ్చేది. ఇంతకీ ఈ రొయ్యల రోల్ ని మీరే ఎలా ఏది చూసి ఇంప్రెస్ అయ్యేది మీరు ట్రై చేశారు? అప్పుడప్పుడు ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను, అలా 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 ఓకే అలా అలా వచ్చేసింది అంతే. ఓకే వేగిపోయినట్టున్నాయి. వేగిపోయండి. ఇప్పుడు ప్రాన్స్ వేయాలి. అవి పచ్చివా ఎండివా? ఇవి డ్రైవ్ అండి, అందుకనే వాటర్లో నానబెట్టాను. ఓ ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలు. ఓకే ఎండు రొయ్యల్ని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా వేస్తారు. ఎంతసేపు నానబెట్టారు? ఒక ½ అన్ అవర్ నానబెట్టాలండి. ఓకే ఇప్పుడు కొద్దిగా కాజు వేయాలి. ఓకే సో నేను ఇంకా ప్రాన్ రోల్ అంటే పచ్చి రొయ్యల్ని ఎలా రోల్ చేస్తారా అనుకుంటున్నాను. ఎండు రొయ్యలా? ఓకే ఓకే నేను అడ్వకేట్. అవునా? వెళ్ళేటప్పుడు నెంబర్ ఇచ్చేయాలండి. అడ్వకేట్ అన్నాక మేము వాడేసుకుంటామండి, అదలా వదిలేసుకుంటాం. ఓకే ఇది వేగినట్టుంది, ఇంకా వేగాల. ప్రాన్స్ అనేటివి కొద్దిగా ఇలా అంటే కొద్దిగా మెత్తబడాలండి. ఓకే ఇప్పుడు ఇది ఇలా అంటే అంటే అలా ఇరిగిపోతే అది ఉడికినట్టు. ఉడికినట్టు. ఓకే అండి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే నెక్స్ట్ ఏంటో వేస్తున్నారు? పసుపు. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. ఓకే కొద్దిగా గరం మసాలా. గరం ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అంతా మసాలా సైడ్ వెళ్ళిపోతుంది, అందుకనే కొద్దిగా వేస్తే. ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా మసాలా టేస్ట్ వస్తుందా, అందుకని కొద్దిగా వేసుకుంటే చాలా ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్. ఇది కూడా ధనియా పొడి కూడా చాలా తక్కువ. ఇవి దగ్గరికి అయిపోయాయండి. ఆపేయాలా? స్టవ్ ఆపేయండి. ఓకే నైఫ్ ఇస్తా. లాస్ట్కి నిమ్మకాయ రసం పిండాలండి ఇందులో. ఓకే అండి. ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పుకి నిమ్మరసం సరిపోతుంది. నిమ్మకాయ సర్దుకుంటాం. ఇప్పుడు ఈ మసాలా రెడీ అయినట్టండి. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇది మైదా పిండి వాటర్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి తడిపాను. ఓకే దీన్ని చపాతీ వల్ల చేస్తాం. చేయండి. ఇప్పుడు రోల్కి ఎగ్ ఎగ్ ఎల్లో తీసుకొని చపాతీ చేసిన తర్వాత దానిపైన ఇట్లా కొద్దిగా రాయాలి. ఓకే మనం చేసింది స్టిక్ అవుతుంది అనమాట. ఓకే చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు డీప్ ఫ్రై చేయడమే కదా? ఇంకా డీప్ ఫ్రై చేయడమే. చపాతీ చేసుకొని ఓకే మసాలా పెట్టేసి రోల్లా చేసుకొని డీప్ ఫ్రై చేయడం చేసేయమంటారా? ఓకే అండి చేయండి. మీరు ఎప్పుడెప్పుడు చేస్తారా అని మేము ఎదురు చూస్తున్నాం. చేసేయండి. ఎప్పుడెప్పుడు తినాలి అని కూడా అనుకోవాలి. అది ఎలాగో జరుగుద్దండి. మా సిస్టర్ కి మా వదినలకి హాయ్ చెప్పండి. సిస్టర్ గారు, వదిన గారు, సిస్టర్స్ నాట్ సిస్టర్స్ గారు, వదినలు గారు అందరికి హాయ్ చెప్పానండి. కార్తీక్, సుశ్రుత, వరుణ్, ధన్వంత్రి, అదే పెద్ద లిస్ట్ కష్టమేలే గానీ అందరికి హాయ్ అండి. మా అల్లుళ్ళు వాళ్ళు. అల్లుళ్ళు అండి? అన్నయ్య వాళ్ళ బాబు.
అందులో ఈ మసాలా వేసి wrap చేసేస్తారండి? రోల్లా చేసేసి ఓ సైడ్స్ కి ఇట్లా బైండింగ్ చేసేసి డీప్ ఫ్రై చేసేయాలి అంతే. ఎల్లో ఉంటుంది కదా, మ్మ్. దీనిపైన ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎందుకండి ఎల్లోనే వేయాలి? ఎల్లోనే టేస్ట్ ఉంటుంది, స్టిక్ అవుతుంది. ఇక రెండు వేస్తే అది ఇలా జారిపోతుంది, వైట్ వేసినామంటే. ఓకే. ఇప్పుడు ప్రాన్స్ రోల్ అన్నప్పుడు ప్రాన్స్ కంపల్సరీ ఇందులో ఉండాలి కదండి. దీన్ని ఇప్పుడు ఇలా చుట్టుకోవాలండి రోల్లో. ఇది మధ్యలో గానీ కట్ అయితే ఇబ్బంది ఏం కాదండి, ఏదైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా చేసేసుకుని వెళ్ళిపోతే ఇంకా వేరే ఏం అవసరం ఉండదు, ఈజీగా ఉంటుందేమో తినడానికి కూడా. తినడానికి కూడా ఈజీగా. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆల్రెడీ అన్ని ఫ్రై అయినాయి కదండి, తొందరగానే అయిపోతుంది. సో ఇది ఎక్కువ టైం పట్టదు. పట్టదు. ముందుగానే ఇలా ఆయిల్ ఆన్ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటే అది ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది కదండి. అంతే అంతే, తొందరగా అయిపోయినట్టుందండి. చేసుకుందామా? ఆఫ్ చేసి. ఓకే. దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. బాగా వేడిగా ఉందండి. భావన గారు, ఓకే అండి. ప్రాన్స్ రోల్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ప్రాన్ రోల్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ప్రాన్ రోల్స్ తయారీ విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన ఎండు రొయ్యలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మైదా మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీకి కోడిగుడ్డు పచ్చసొన రాసి ప్రాన్ మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ రోల్ రెడీ. ఓకే, ఏంటో తెలిసిందా రావు గారు? ఇది చెప్పండి, ఏం స్టఫింగ్ దీంట్లో ఏమున్నది? రొయ్యల అంతేనండి. రొయ్యలు వేపుడా? రొయ్యల్ని రోల్ చేశారు. ఓకే, కానీ స్మెల్ వచ్చి ఎండ్ రొయ్యల స్మెల్ వస్తుంది. ఎండ్ రొయ్యలు వేస్తారా లేకపోతే రొయ్యలు వేస్తారా? రొయ్యలండి, డ్రై అదే ఫ్రెష్ రొయ్యలు కాదు, ఎండి రొయ్యలు. ఓకే, ఎండి రొయ్యలు వచ్చి స్ట్రాంగ్ ఫ్లేవర్ అన్నమాట, వాసన ఎక్కువ ఉంటుంది. కొన్ని వాళ్ళకి నచ్చుతుంది, కొన్ని వాళ్ళకి నచ్చదు. కానీ నచ్చిన వాళ్ళకి ఇంత పెట్టుకొని ఇంత అన్నంత నచ్చు. ఎండి రొయ్యలు కానీ ఎండి చేప కానీ ఇట్స్ వెరీ క్లాసిక్ డిష్ అన్నమాట. అంటే మీకు లైక్ చేస్తే లైక్, లేకపోతే క్లాసిక్ కాదు, అది వేరే డిష్. సో ట్రై చేద్దాం అన్నమాట. మంచి స్మెల్ ఉన్నది. అవునా? ట్రై. వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్. ఇంకోటి, మీరు ఎప్పుడు ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు మీరు కడుగుతారు 5 సార్లు. వన్ టైం కడుగుతారు. 1 టైం కాదు, 4-5 సార్లు కడగలేదు. ఎందుకంటే ఎక్కువ ఉప్పు పోవాలి. అదొక టెక్నిక్. ఇంకో టెక్నిక్ అంటే, మీరు కూర చేసేప్పుడు ఉప్పు ఫస్ట్ టేస్ట్ చేసుకుని దాని తర్వాత వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఈ షోలో టేస్ట్ చేయం కదా, అందుకనే టేస్ట్ చేయలేదు. సో దానివల్ల కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. ఇంకో టెక్నిక్ ఏంటంటే, మీరు ఈ రోల్ చేసి ఫ్రై చేశారు కదా, ఇంకా బాగా సాఫ్ట్గా బాగుంటుంది. అంటే మీరు చపాతీ, నార్మల్ చపాతీ పల్చగా మీరు ఎంట్లో ఎలా పుల్కా చేసుకుంటారో అలాగే చేసుకొని మళ్ళీ మీరు ఎగ్ రాస్తారు, రైట్?
ఎగ్ రాసుకొని తవా పైన వేసుకొని మళ్ళీ మీరు ఈ వేపుడు చేశారు కదా ఎండ్రాయిల్ వేపుడు అది వేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయలు మళ్ళీ మీరు కావాలంటే కొంచెం చిల్లీ సాస్ కావాలంటే వేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకొని తింటే అది ఇంకా బాగుంటుంది. సో రెండులో చూస్తే పాలక్ చికెన్ బాగుంటుంది. పాలక్ చికెన్ ఓకే. సో నేను మైనస్ అండ్ ప్లస్ ఇద్దరికి చెప్పాను, మీకని కాదు ఆవిడ కూడా చెప్పాను టెక్నిక్స్. సో కానీ దీంట్లో ఆ డిష్ బాగున్నది అనమాట. సో ఇద్దరికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఇదిగోండి తెలుగు రుచి నుంచి కళాంజలి వారి మీకు ఒక గిఫ్ట్. ఓకే, కంగ్రాట్స్. అండ్ మీకు కూడానండి కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ విన్ అయ్యే వాళ్ళకి చిన్నవి, సెకండ్ ప్రైజ్ పెద్దగా ఇస్తున్నారు. అంటే మేము కవర్ లో చాలా పెద్దగా గిఫ్ట్ ఇచ్చాం కనిపించకుండా. ఓహో, అంటే వాళ్ళకి గిఫ్ట్ అవసరం లేదు, ఆల్రెడీ హ్యాపీగా ఉంటున్నారు కదా. ఓకే, అలాగే హ్యాపీగా ఉండండి. ఓకే, మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే చాలా మంది చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. కానీ చేపలు కొనడం కూడా ఒక ఆర్టే అంటూ ఉంటారు. అయితే చేపలు కొనేటప్పుడు చేపని పట్టుకున్నప్పుడు అది గట్టిగా ఉండాలి. అలాగే తల భాగంలో సైడ్స్లో బ్లాక్గా ఉన్నట్లయితే చేపలు పట్టి చాలా కాలం అయినట్టు, లేదు కొంచెం ఎర్రగా ఉంది అంటే అవి ఫ్రెష్ చేపలు అన్నట్టు. నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? పండు మిరపకాయ చికెన్ 65. కారం కారంగా అన్నామని పండు మిరపకాయని తీసుకొచ్చారండి, అంతేనా? మీకు ఈ సారీ కలర్ రెడ్ గా, అలా అయితే నేను రెడ్ బ్లాక్ గ్రీన్ అన్ని వేసా, కానీ ఎక్కువ అట్రాక్టివ్ రెడ్ కదా. ఓ అలా వచ్చారా? ఓకే, కారం కారంగా అనగానే ఏకంగా పండు మిరపకాయ చికెన్ 65. చికెన్ 65 తెలుసు కానీ పండు మిరపకాయ చికెన్ 65 అంటే పండు మిరపకాయలు వేస్తాం దాంట్లో, అంతేనా? పండు మిరపకాయలు వేస్తే చికెన్ 65 అంటే కొంచెం టేస్ట్ మళ్ళీ ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అలా అంటున్నారు కానీ నిజంగానే డిఫరెంట్ గా ఉంటుందండి. ఎందుకంటే రావు గారు ఏం చేసినా డిఫరెంట్ గా ఉంటుంది, బికాస్ ఆఫ్ షెఫ్ కాబట్టి. ఓకే, మరి పండు మిరపకాయ చికెన్ 65 అని చెప్తున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పండు మిర్చి చికెన్ 65 కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పండు మిరపకాయలు 6, పెరుగు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూస్తారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసేదండి. ఓకే, ఓకే, డీప్ ఫ్రై. ఫస్ట్ ఆయిల్ బాగా వేడి చేసుకున్నప్పుడే దాని లోపల మనం కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటారు. పండు మిరపకాయలు బాగా కట్ చేసేసి, అంతేనా? అవి కూడా అంటే షేప్ గా కట్ చేసినట్టున్నారు, కొంచెం స్లాంటింగ్ జూలియన్ టైప్ అన్నమాట. అంటే కలర్ఫుల్ గా కనిపించాలనా? ఎలాగో కలర్ఫుల్ గా ఉంటుంది, అంటే షేప్ అలా కట్ చేసేటప్పటికి డౌట్ వచ్చింది నాకు. చికెన్, ఇప్పుడు ఎగ్, నాకు కప్స్ అన్ని కలిపి నాకు సారీకి మ్యాచింగ్ గా ఉన్నట్టు ఉన్నాయి అన్ని. గ్రీన్ కలర్, గ్రీన్, రెడ్, మళ్ళీ బ్లాక్. ఎస్, ఏం వచ్చింది ఈరోజు. మేబీ నా అలాగే ఎమ్మీగా ఉంటుంది. ఓకే, సో సాల్ట్ అన్నమాట. సాల్ట్, ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, కార్న్ ఫ్లోర్ అది బియ్యం పిండి లేదు, మైదా అండ్ కార్న్ ఫ్లోర్. ఓకే, మొక్కజొన్న పిండి, థిక్గా అయిపోతుంది ఇప్పుడు అంతా. కోటింగ్ అన్నమాట. బోన్లెస్. చాలా మంది చికెన్ 65 అంటే కొందరు బోన్ తో ఇష్టపడతారు కదా, అంటే తినేటప్పుడు కొంచెం బేసిక్లీ ఇది స్నాక్ కదండి, సో బోన్లెస్ అంటేనే బెటర్ గా ఉంటుంది. ఇంకా వేడెక్కలేదు కొంచెం. ఓకే, ఆయిల్ ఇంకా వేడెక్కాలి అంతే కదా. ఓకే, మీ టైం వేస్ట్ చేసుకో, మీలో మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అప్పడాలు ఎక్కువ కాలం మెత్తబడిపోకుండా గట్టిగా క్రిస్పీగా ఉండాలి అంటే అప్పడాలు నిలువ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి దానిపైన అప్పడాలు వేసి ఉంచినట్లయితే అవి చాలా కాలం గట్టిగా ఉంటాయి. ఓకే, మీ ఆయిల్ కూడా రెడీ అయిపోయినట్టుంది.
పిల్లలకి అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి Yes. కదా. నేను చక్కగా వాళ్ళకి అవును. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటమ్ చేయాలి అని అంటే ఎలా ఎలా అనేది అది కూడా మీరు టైం తక్కువ తీసుకుని ఈజీగా అవును, ఇలా అయిపోయింది. మీరు కలిపి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు ఇచ్చుకొని కొంచెం వేసుకొని మిక్స్ చేసి ఇచ్చేయాలి. ఓకే, బాగుంది కదా ఏదో ఐడియా. ఇలా ఈజీగా చేసేసుకుని ఓన్లీ తాలింపు మాత్రం చేస్తే ఇంకా వేడివేడిగా అంతే, వెంటనే సర్వ్ వేడివేడిగా. చేసేయచ్చు. అంటే మీరు హోటల్స్ లో ఇస్తారు కదా అలాగా. ఎస్, కరెక్ట్ గా పట్టారు పాయింట్. నాకంతే అలా తెలిసిపోతూ ఉంటాయి. లేకపోతే మీరు హోటల్ పని చేసారా? నేనా నిజంగా ఈ జాబ్ తర్వాత ఆ జాబే అనుకుంటున్నాను, మీతో ఉండి చూసి చూసి చూసి. నెక్స్ట్ లేదు, మీకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది కిచెన్ లో. ఎందుకండి? ఏం లేదు, కేఓటీలో వస్తాయి కదా. కేఓటీ అంటే కిచెన్ ఆర్డర్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఎలా యాంకర్ లాగా మాట్లాడతారో అలాగే మీరు మైక్ ఉంటుంది, మీరు చెప్తూనే ఉండాలి ఆర్డర్స్. ఇంకా అంతే, అప్పుడు రెస్టారెంట్ ఫుల్ అయిపోద్ది, చాలా మంది వచ్చేస్తారు ఆర్డర్స్ కోసం. ఏ బాగున్నా అక్కడ ఆర్డర్. ప్లస్ ఇలా కూడా అయిపోతారు కదా, ఎందుకంటే ఓకే నో నో నో. ఇప్పుడు ఇక్కడ నుంచి అది ఆన్ చేయండి. ఓకే, ఓ నేను చూసుకుంటూ ఉండాలి. అవునండి, కొంచెం మంచి కలర్ వస్తుంది. మన కలర్ అది వేయకుండా బ్రౌన్ చూడండి, షేడ్ వచ్చేదాకా చూసుకోవాలి అంతే కదండి. ఓకే, మీరు చూడండి కలర్ వేయకుండా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. యాప్. సో ఫస్ట్ ఆయిల్ అన్నమాట. ఇప్పుడు తాలింపు 2 minutes కంటే ఎక్కువ లేదు. ఓకే, ఆ తాలింపులో పెరుగు యాడ్ చేస్తారా? అవునండి, ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉంటుంది కదా. సో పెరిగేస్తే మీకు పులుపు ఆ పుల్లదనం వస్తుంది, ప్లస్ మీకు పీసెస్ కూడా సాఫ్ట్ గా అయిపోతుంది. ఓకే, పెరుగు అంటే ఇప్పుడు చాలా మంది పుల్ల పెరుగు వాడాలి, లేదు ఫ్రెష్ పెరుగు అలా ఏమైనా ఉందా? లేదు, పుల్ల పెరుగు కూడా వాడచ్చు. పుల్ల పెరుగు ఏ పెరుగైనా వాడచ్చు. ఆవాలు. ఎస్, సో మీరు ఆఫ్ చేసేయచ్చు. చాలా అండి ఇది? అవునండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ గార్లిక్, దాని తర్వాత కరివేపాకు, ఓకే, పండు మిరపకాయలు. మంచి కలర్ఫుల్ గా ఉందండి ఈ శారీ లాగా. యాప్. రెడ్ గ్రీన్, కొంచెం వుడెన్ స్పూన్ అండి, కొంచెం ఉప్పు. దాన్ని చక్కగా కట్ చేసుకున్నారు మీరైతే. యాక్చువల్గా చికెన్ 65 అంటే ఆ 65కి మాత్రం ఇవన్నీ గ్లామర్గా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇలా కట్ చేయడాలి పండు మిరపకాయలు, చిల్లీస్ కూడా సమ్ టైమ్స్ ఇది కొంచెం వెరైటీగా చేసి పెడుతుంటారు అందులో కదా 65లో. అప్పుడేంటి మంచి మీకు గార్లిక్, రోస్టెడ్ గార్లిక్ స్మెల్ వస్తుంది చూసారా. అవునండి, కలర్ఫుల్గా కూడా ఉందండి, గ్రీన్గా. దీంట్లో మీరు కలర్ వద్దు, మీకు ఎంత కలర్ఫుల్గా ఉన్నా చూడండి. కొత్తిమీర. ఇప్పుడు అసలే పండు మిరపకాయల సీజన్, చాలా ఎక్కడ పడితే అక్కడ పండు మిరపకాయలు చాలా ఉంటాయి. మీరు కరెక్ట్గా టైం చూసి మాకు పండు మిరపకాయల చికెన్ 65 చెప్పారు. ఓకే, నౌ రెడీ ఫర్ ప్లేటింగ్ అనమాట. పండు మిరపకాయ చికెన్ 65. ప్లేటింగ్ కూడా చాలా చాలా బాగుందండి. సింపుల్ అండి, ఎవ్రీబడి క్యాన్ ఫాలో కదా. పండు మిరపకాయ చికెన్ 65 అండి, చాలా కలర్ఫుల్ గా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పండు మిర్చి చికెన్ 65 తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చికెన్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన పండు మిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండు మిర్చి చికెన్ 65 రెడీ. రావు గారు, చికెన్ 65, పండు మిరపకాయల చికెన్ 65. ఇప్పుడు మీరు ఈ పండు మిరపకాయల దాంట్లో నేను కారంగా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు పెరుగు యాడ్ చేశారు కాబట్టి కారం కొంచెం తగ్గుతుంది. టేస్ట్ సో చేసే మీరు ముందు చికెన్ తినండి, నేను మిరపకాయ తింటా. అదేంటి ట్రై చేస్తాను, మీరు చెప్తున్నారు కదా. అవునా, ఓకే.
అంటే ఒక క్లారిటీ తీసుకోవాలి కదా, నేను ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను కాబట్టి మా వ్యూవర్స్ టేస్ట్ చేయడానికి ముందు. బాగుందండి. పండు మిరపకాయ, చూడండి, 65. మిరపకాయ చికెన్. అట్లనే మామూలు చికెన్ 65 కంటే పండు మిరపకాయ చికెన్ 65 అనేది కొంచెం వెరైటీగా ఉంది. పెరుగు, పండు మిరపకాయ ఫ్లేవర్ ఇంకా తెలుస్తుంది. చాలా మంది అమ్మో పిల్లలు తినగలుగుతారు లేదా కారం ఉంటుంది కదా అని భయపడతారేమో. పెరుగు యాడ్ చేయడం వల్ల ఎందుకో అని అంత కారంగా అబ్బా చాలా అనేమి అనిపించట్లేదు. నోటికి తినే విధంగానే బాగుంది. చిల్లీస్ కూడా మీరు చెప్పినలాగా ఎక్కువ కారంగా లేదు, పిల్లలు కూడా తినొచ్చు. ఎస్, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, మనం ఇంకొకసారి తిందాము. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. టొమాటోలు బాగా పండిపోయి కట్ చేయడానికి వీలుగా లేకుండా అయినట్లయితే ఈ టొమాటోల్ని చల్లటి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ టొమాటోలు వేసి రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత కట్ చేస్తే ఇవి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రావు గారు, మీ స్పెషల్ అంటే షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? కొరమీను వేపుడు. కొరమీను వేపుడు కొరకొరగా ఉంటదా? కొరకొరగా కరకరాలుగా ఉంటాయి. కొరకొరగా కరకరగా ఉంటదంట. ఓకే, బాగుందండి. అది మీరు చెప్తున్నప్పుడు కూడా ఫన్నీగా ఉంది. చూద్దాం మీరు ఎలా చేస్తారు అనేది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కొరమీను వేపుడుకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మరి కొరమీన్ వేపుడు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. రావు గారు, స్టార్ట్ చేసేద్దామా? సో వేడి అవుతుంది, స్లోలో పెట్టుకుందాం. మీన్ టైం మనం మిక్సింగ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్, తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొంచెం శనగపిండి. అగైన్ శనగపిండి ఏంటంటే బైండింగ్ అన్నమాట మీకు. దాని తర్వాత కొంచెం గరం మసాలా, దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్. మీరు దీంట్లో కూడా మెంతు కూర వేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం ఒక రెసిపీ చూపించాను చూసారా, డ్రై మెంతు, కసూరి మెతి అని అంటాం, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరెందుకు మరి వాడట్లేదు? అంటే ఇది ఒక ట్విస్ట్, అంటే అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఇది ఓన్లీ చేపలు అటు ఇటు తిప్పుకోవడం కోసం ఈ ఆయిల్. సో ఇప్పుడు ఒక నిమ్మకాయ, ఓ అంతేనండి, అందులో ఇంకా ఏమి యాడ్ చేయరా? సింపుల్, కొంచెం నీళ్ళు పోయండి. మీరు కలర్ వేసుకోవచ్చు కావాలంటే. మీకు కలర్ మీరు ప్రిఫర్ చేయరు కదా? అవును. బైండింగ్. ఇది సేమ్, ఇది కూడా మీరు మ్యారినేట్ చేసుకొని ఒక రోజు ముందర పెట్టుకోవచ్చు, మినిమం 3 అవర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మీకు బాగా ఉప్పు కారం బాగా ఊరుతుంది అనమాట. ఎక్కువ నానడం వల్ల చేపలు విడిపోతాయి అలాంటివి ఏమీ ఉండదా? మీకు ఇంకా బాగా ఉప్పు కారం దిగుతుంది. చాలా ఈజీగా ఉన్నట్టుందండి ఇదేదో. ఓకే, ఇప్పుడు ఇంక ఇందులో వేసేమేమీ లేవు. సో ఇది కొంచెం వేగాలి. అవునా? ఓకే, ఒక చిక్క అంటే ఆయనే చెప్పేశారు, ఇంకా నేను చెప్పడం ఎందుకు. ఓకే, మీరు ఈలోపు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జంతికలు, పకోడీలు లాంటివి డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె ఎక్కువగా పొంగుతూ ఉంటుంది కదా, అలా పొంగకుండా ఉండాలంటే ఒక చిన్న చింతపండు ముక్కని నూనెలో వేస్తే అది పొంగకుండా ఉంటుంది. ఓకే, చిట్కా చూస్తారు కదా. ఏమంటాను నేను ఇప్పుడు? మర్చిపోయారు, రావు గారు రెడీయా అని అంటారు. ఓకే, అయిపోయినట్టుంది. ఒక్క సైడ్ అయిందండి, ఒక సైడ్
అంటే ఇంకొక సైడ్కి మేము ఇంకొక చిట్కా చెప్పమండి. ఇందాక రెడ్గా ఉండింది, ఇప్పుడు బ్లాక్గా అయిపోయిందండి. అంటే కొంచెం మంచి బాగా వేగింది. మా ఇంట్లో కొంచెం కలర్ కొంచెం దీనికంటే తక్కువ ఉంటాయి, పచ్చిగా ఉన్నది అంటారు. అవునా? అప్పుడు మీరు వెంటనే అనాలి రా ఫుడ్ మామ్, ఇలాగే తినాలి అని. ఎందుకంటే స్టఫ్ ఏం చెప్పినా వింటాం కాబట్టి మీరు వెంటనే అనాలి అలాగా. ఓకే, ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక సైడ్ కూడా ఇంకా తీసి ప్లేటింగ్ అంతేనా? ఇంకేమైనా ఉంటుందా దీంట్లో యాడ్ చేయడాలో? ఓకే, మీరు గార్నిష్ చేసుకోవడానికి ఏమైనా చేస్తారా? అది అయిపోతుంది 1 సెకండ్. ఓ, అయితే అది చేసేసేయండి. ఓకే, గార్నిష్ కి సంబంధించి చాలా పెద్ద ఉల్లిపాయ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఇవి సైజ్ లో కూడా కావాలేమో ఇలాగా, అంతేనా? అంతే అంతే. రేపు మీ దగ్గర నుంచి ఇలా చూసి చూసి నేను కూడా చాలా పెద్ద షెఫ్ అయిపోతానేమో. మీరు ఆల్రెడీ హాఫ్ షెఫ్. సో ఇది రెడీ అయిపోయింది అనమాట. ఓకే, ప్లేటింగ్ కూడా ఏం చూసి చేస్తున్నారండి. వావ్, ఓకే, ఒక ఫిష్ అలాగా మధ్యలో ఒకటి లాగా, దాన్ని ఏమంటారు, పొట్ట ముక్క. గుడ్. చేపల వేపుడు రెడీ. కొర్రమీను చేపల వేపుడు. ఓకే, కొరమీను చేపల వేపుడు అండి, భలే డిజైన్ చేశారు. ఓకే, దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. కొరమీను వేపుడు తయారీ విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చేప ముక్కలని పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కొరమీను వేపుడు రెడీ. ఓకే, కొరమీను చేపల వేపుడు. ఇది కూడా ఒక విధంగా తినాలి, చూపిస్తాను మీకు. ఫస్ట్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని మనం అలాగే లెమన్ ఆనియన్ అంతా పెట్టుకొని అలాగే తింటాం కదా. తినచ్చండి, ఇది ఒక వెరైటీ అన్నమాట. సో మీకు ముళ్ళు లేకుండా. రావు గారు నేనంటే మీకు ఎంత అభిమానం రావు గారు. నెక్స్ట్ డెఫినెట్ గా మీ ఇంట్లో గొడవ అయిపోద్దేమో. ఆవిడకి మాత్రం అలా పెట్టారు, నాకు ఏ రోజైనా పెట్టారా అండి ఇలాగా కదా. సో ఇది మీరు కూడా ఒక్క ఆనియన్స్ తీసుకోండి. ఓకే ఓకే, అది నా కోసం కాదా మీరు తీసింది? చూసారా పెట్టాను కదా. ఆహో, అంటే నేను ఎక్కడ మీ మిస్సెస్ గారి గురించి చెప్పగానే ఆయన తీసి నాకు చెప్పను కూడా చెప్పలేదు, మీకోసం తీసి పెట్టానని. తీసి పక్కన వదిలేశారు రావు గారు. మాకు అర్థమైంది మీరే ఎంత. ఓకే, కాంబినేషన్ నిమ్మకాయ ఉల్లిపాయ. నిమ్మకాయ యాడ్ చేశారు కాబట్టి పుల్లగా పచ్చపచ్చని క్రిస్పీగా బాగుంది. ఇది కొంచెం కారంగాను ఉంది. చికెన్ తినేటప్పుడు అలా అనిపించలేదు, చికెన్ 65 కానీ అది అలా అనిపించలేదు. ఇది మాత్రం అలా ఉంది. ఇన్ని రోజుల్లో మనం ఎప్పుడు అలా అనలేదు అనుకుంటా అని. ఇవాళ కొంచెం కారం తగిలింది అనమాట, బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, దానికి నేను గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఇప్పుడు మంచి ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిలవ పచ్చళ్ళని ప్లాస్టిక్ డబ్బాలో కంటే కూడా గాజు పాత్రలో కానీ పింగాణి జాడీల్లో కానీ నిల్వ ఉంచితేనే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోవడం వల్ల జాడీల్ని చాలా మంది మర్చిపోతున్నారు కదా. ఊరగాయల్ని మాత్రం ఖచ్చితంగా జాడీల్లో ఉంచుకునేలా చూసుకోండి. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు ముందుగా చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర చికెన్. పాలకూర చికెన్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ పాలకూర, అలాగే చికెన్, జీలకర్ర పొడి వాడడం జరిగిందండి. ఈ రెసిపీ ప్రోటీన్ పరంగా, క్యాలరీస్ పరంగా హై
క్యాలరీ కంటెంట్ ఉన్న రెసిపీ. సో ఇవన్నీ కాకుండా మనం పాలకూర వాడుతున్నాం కనుక దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది. సో వెజిటబుల్ సోర్సెస్లో మనం ఒకవేళ చూస్తే కనుక పాలకూరలో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. సో అదే కాకుండా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా మటుకు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మనకి ఫైబర్ కంటెంట్ కూడా పాలకూరతో లభిస్తుంది. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండి పాలకూర అలాగే చికెన్. కాకపోతే ఎవరికైతే గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేదంటే పాలకూర పడని వాళ్ళు, అంటే కొంతమందికి పాలకూర తీసుకుంటే పడదండి. సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీని తీసుకుంటున్నప్పుడు పోర్షన్ సైజ్ తక్కువగా క్వాంటిటీలో అంటే 150 grams వరకు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రాన్ రోల్స్. దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఎండు రొయ్యలు, మైదా, నిమ్మరసము వాడడం జరిగిందండి. సో ఈ రెసిపీలో ముఖ్యంగా ప్రాన్స్ వాడుతున్నాం కనుక, అది కూడా ఎండు ప్రాన్స్ వాడుతున్నాం కనుక దాంట్లో సాల్ట్ కంటెంట్ కొంచెం హైగా ఉంటుందండి. సో ప్రాన్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హై కంటెంట్లో ఉంటుంది. అదే కాకుండా కాల్షియం కూడా మనకి ప్రాన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సెలీనియం అనే మినరల్ కూడా దాని ద్వారా మనకి లభిస్తుంది. కాకపోతే ఎండు రొయ్యలు వాడుతున్నాం కనుక దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో బీపీ ఉన్న వాళ్ళు అలాగే కార్డియాక్ పేషెంట్స్ కొంచెం ఈ రెసిపీ వాడుతున్నప్పుడు క్వాంటిటీ వైజ్గా చూసి తీసుకుంటే సరిపోతుందండి. సో క్యాలరీ పరంగా ఇది చాలా ఎక్కువగా మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో డీప్ ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఫ్యాట్ కంటెంట్ చాలా మటుకు ఎక్కువగా పెరుగుతుందండి. సో ఇట్స్ డీప్ ఆయిల్ ఫ్రై ఐటమ్. సో హై ఇన్ క్యాలరీస్, హై ఇన్ ప్రోటీన్స్, హై ఇన్ ఫ్యాట్. వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి చికెన్ 65. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనము చికెన్, అలాగే కార్న్ ఫ్లవర్, మైదా, ఎగ్. సో ఇవన్నీ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక ఇట్స్ హై క్యాలరీ, హై కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ ఆయిల్ వాడుతున్నాము, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్ అండి. సో ఈ హై ఫ్యాట్ అండ్ హై ఇన్ ప్రోటీన్స్ రెసిపీ, ఎందుకంటే దీంట్లో ఎగ్ వాడుతున్నాము, అలాగే చికెన్ కూడా వాడడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ క్యాలరీ పరంగా చాలా రిచ్ రెసిపీ. ఇది పిల్లల వరకు అయితే వాళ్ళు దీనికి క్వాంటిటీ దృష్టిలో పెట్టుకోకుండా తీసుకోవచ్చు. కానీ 25 years అబవ్ వాళ్ళు, 30 years అబవ్ వాళ్ళు క్వాంటిటీ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాని పోర్షన్ సైజు ఒకటేసారి ఎక్కువ మోతాజులో తీసుకోకూడదు. అలాగే వారం 10 రోజులకి ఒకసారి ట్రై చేస్తే పర్వాలేదండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొర్రమీను వేపుడు అండి. దీంట్లో ముందుగా ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొర్రమీను, శనగపిండి, నిమ్మరసము, గరం మసాలా ఇవన్నీ వాడడం జరిగింది. సో ఈ రెసిపీ ప్రోటీన్ పరంగా చాలా మంచి రెసిపీ. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా హై కంటెంట్లో ఉంటుంది కనుక వారానికి 2 సార్లు తీసుకుంటే సరిపోతుందండి. ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ. పిల్లలు అలాగే పెద్దలు కూడా ట్రై చేయొచ్చు. ఓకే రావు గారు, మీరు చూపించిన 2 డిషెస్ చాలా 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 బాగున్నాయి. చికెన్ 65 డిఫరెంట్ గా ఉంది, నా సారీ లాగే రెడ్ గా. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో ఇవన్నీ మీరు ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.